హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒకటైతే కనిపించింది నాకు. అదేంటి అంటే ఫ్రెషర్స్ నుంచి 2015 పాస్డ్ అవుట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే 2015 నుంచి ఫ్రెషర్స్ వరకు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నాకైతే ఈ రోల్ చూడంగానే మేబీ మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా అర్జెంటుగా. మేబీ ఇది చాలామందికి తెలిసిందో లేదో అని. అండ్ ఇంకా వచ్చేసి మౌంట్ బ్లూ వాళ్ళు కూడా ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్కి సంబంధం లేకుండా హైరింగ్ చేసుకుంటున్నారు. 4,20,000 ప్యాకేజ్. మీలో ఎవరికైనా ఆ స్కిల్స్ ఉంటే వీలైతే రిఫరెన్స్ అడగండి, లేదా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఒకవేళ మీకు రిఫరెన్స్ అడిగే ఛాన్స్ లేకపోయినా, అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ అలా ఏం లేదు. ఈ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా మీరు ప్లేస్ అయిపోతారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సో ఇక్కడైతే నేనైతే ఇందాక హైరింగ్ గురించి చెప్పాను కదా. అండ్ మౌంట్ బ్లూ అయితే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే కాదంట, ఇట్స్ అన్ ఎంట్రీ లెవెల్ ఇంజనీరింగ్ జాబ్. సారీ ఫర్ మిస్ ఇన్ఫర్మేషన్. ఇదైతే కరెక్ట్గా చెప్తున్నా, ఇదైతే వినండి. ప్రస్తుతానికైతే ఇది లైవ్లో ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒక ఛాలెంజ్ అయితే పెట్టారు. అండ్ January 30 నుంచి February 8, 2026 వరకు ఛాన్స్ ఉంది. 2 hours 6 PM అనమాట, 11:59 PM వరకు ఉంటుంది. సో 6 PM నుంచి స్టార్ట్ అయ్యి 11:59 PM అంటే మన ఇండియన్స్కి ఇదొక హ్యాకరేట్ ఛాలెంజ్ అనమాట. జస్ట్ మీరు ఈ టెస్ట్ క్వాలిఫై అయితే 0 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ నుంచి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ జావా అండ్ యాంగులర్ మీద మీకు అడుగుతారు మ్యాక్సిమం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఛాలెంజింగ్ ఫార్మాట్ ఏంటంటే ఒక కోడింగ్ ఉంటుంది, ఆ కోడింగ్ క్వశ్చన్ని మీరు రిజాల్వ్ చేయాలి. అండ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ వచ్చేసి ఓన్లీ ఇన్ జావా, ఎవరికైతే జావా వస్తుందో వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న క్వశ్చన్స్, అవైతే మనకి జావా స్క్రిప్ట్లో అడుగుతారు. మీకు జావా స్క్రిప్ట్, యాంగులర్ ఇవి ఎవరికైతే వస్తాయో యూ విల్ బికమ్ యాజ్ ఎన్ సీనియర్ డెవలపర్స్ ఆర్ జూనియర్ డెవలపర్స్. ఓకే, ఫ్రెషర్ని అయితే జూనియర్ డెవలపర్గా తీసుకుంటారు, కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే సీనియర్. అండ్ మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, ఈ ఛాలెంజ్ కానీ మీరు క్వాలిఫై అయ్యారనుకో యూ విల్ గెట్ మోస్ట్లీ హైయెస్ట్ ప్యాకేజెస్. ఓకే, చాలా బిగ్ ప్యాకేజెస్తో మీరు ప్లేస్ అవ్వచ్చు. ఇక్కడ మీరు స్టార్ట్ నౌ బటన్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయిపోండి. ఈ ఛాలెంజ్ ఒకసారి ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయమంటున్నానంటే చాలామందికి కెరీర్ గ్యాప్ ఉంది, సో వాళ్ళు ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. 0 to 15 years అంటే మోర్ దాన్ ఫ్రెషర్స్ నుంచి 15 years అంటే చాలా గ్యాప్. ఎవరైనా దీనికి ఎలిజిబులే. ఇంకొక కంపెనీ గురించి చెప్తాను, అదైతే ఎంట్రీ లెవెల్. సో ఇది మౌంట్ బ్లూ వాళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ పొజిషన్ అనమాట. బెంగళూరు, ఇండియా. 4,20,000 per annum అనమాట శాలరీ. అప్లై విత్ గూగుల్. అండ్ ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా, జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, HTML అండ్ CSS. ఇక్కడ ఎంట్రీ లెవెల్ పొజిషన్ అన్నారు, కానీ వీళ్ళు ఒకటి మెన్షన్ చేయలేదు. మీరు గమనిస్తే ఏ ఇయర్ గ్రాడ్యుయేట్ అనేసి అయితే మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో మీరేం చేస్తారంటే 2022 నుంచి కూడా అప్లై చేసుకోండి. దిస్ ఈజ్ అన్ ఎంట్రీ లెవెల్ పొజిషన్. అంటే మిమ్మల్ని మీరు ఏ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అయినా సరే మిమ్మల్ని తీసుకునేది ఫ్రెషర్ రోల్కే. బట్ ఏ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అన్నంత మాత్రాన మీకు అట్లీస్ట్ కొంచెం 2 years వరకు ఓకే గ్యాప్, బట్ 2 years కన్నా ఎక్కువ ఉందనుకో మీకు దానికి తగ్గట్టు డాక్యుమెంటేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి కరెక్ట్గా మెన్షన్ చేయాలి. అండ్ ప్లస్ ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఉండాలి, లేదా ఫ్రీలాన్సింగ్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ కలిసి ఉండాలి. అలా చేసి ఉంటేనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ పొజిషన్కి అయితే అప్లై చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.